పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హెచ్సీఏ అవకతవకల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, వాంగ్మూలాలు, డిమాండ్ రిపోర్టు ఇవ్వాలని ఈడీ కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు హెచ్సీఏ కేసులో మల్కాజ్గిరి కోర్టులో సిఐడి పిటిషన్ను దాఖలు చేసింది. హెచ్సీఏ నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ వేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. కస్టడీ పిటిషన్పై కాసేపట్లో మల్కాజ్గిరి కోర్టు విచారణ చేపట్టనుంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి. ఎస్సీ అవకతవకలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు సిఐడి విచారణ కొనసాగుతుంది. అయితే నిందితులను ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కూడా ఈ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్సీ కేసు వివరాలకు సంబంధించి ఇప్పటికే సిఐడికి ఈడీ అధికారులు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలకు సంబంధించి ఇవ్వాలని ఇప్పటికే ఈడీ అధికారులు సిఐడిని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి నుంచి వివరాలు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత ఈడీ ఈపీఆర్ అయితే నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎస్ఐ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా 5గురిని ఈ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈడీ అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం అందిన తర్వాత ఈపీఆర్ నమోదు చేసి ఒక్కొక్కరిగా విచారణ జరిపే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం 170 కోట్ల అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ అక్రమాలకు సంబంధించి వెలికి తీసేందుకు ఒకవైపు సిఐడి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా రంగంలోకి అయితే దిగారు. మరోవైపు మల్కాజ్గిరి కోర్టులో ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా సిఐడి అధికారులు దాఖలు చేశారు. 14 రోజుల రిమాండ్ నిందితులకు విధించడంతో 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ కూడా చేశారు. మరికొంతలో నిందితులకు సంబంధించి సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.